తొలకరిలో సిరిమల్లెల చినుకులలో చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో. ఏమండాయ్, చాలు చాలు, ఇక కలలు కొన్నది చాలండి. కలలు కాదు మంగ, నువ్వు నేను కలిసి వాళ్ళలాగా డాన్స్ చేసినట్లు ఊహ. ఎంత బాగా చేసావో తెలుసా? ఇలాంటి వాటికి తక్కువ లేదు. సూపర్. నిజంగా రఘురామ్ దర్శనం కోసం వెయిట్ చేస్తుంటారంటవా? చూసావా కెమిస్ట్రీ ఎంత బాగుందో. ఇప్పుడు మన పిఠాపురం మంగమ్మ గారి బర్త్డే ఫంక్షన్ లో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. ఎవరదా? అది మరి మరి మంగమ్మ గారి హాస్పిటల్లోనే ఇతను ఒక స్పెషలిస్ట్ డాక్టర్. ఓ డాక్టరా? అతను మంచి యాక్టర్ కూడా. ఓ సూపర్. యాక్టరే కాదు, మంచి డాన్సర్ కూడా. వామ్మో, డాక్టర్, యాక్టర్, డాన్సర్, ఇంకెన్ని? యా, ఇంకా ఉన్నాయి. ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మరి ఎవరు పేరింగ్, అదే ఎవరు పేరు అవుతున్నారో తెలుసా? వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు కదా, ఐడియా ఉందా? అయితే మన హారతి. ఎగ్జాక్ట్లీ. మరి ఏ సాంగ్ అనుకుంటున్నావు? ఏ సాంగ్ అది? హే కన్యాకుమారి, హే కన్యాకుమారి అనే సాంగ్ అన్నమాట. వెల్కమ్ హారతి అండ్ సంజయ్. కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. వీణాకుమారి ఓ వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి. వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి, వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి, చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి. రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. ఏ రారా నీ ముద్దు మాటకి నా సోకు ఇస్తా గోపాల. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. వీణాకుమారి ఓ వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా. ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా.
ఫ్యాంటాస్టిక్ సూపర్ పర్ఫార్మెన్స్ సూపర్ యా అందరూ బాగా చేశారు. మేమందరం చాలా బాగా ఎంజాయ్ అవును, చేసాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఏం సతీష్, ఆ, నీకు డాన్స్ బాగా వచ్చా? ఓ, అంటే ఆర్టిస్ట్ కదా, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంతేనే కానీ. సౌండ్ ప్లీజ్. చాలా హుషారుగా ఉన్నాడు. जाने जिगर आओ मेरी जानो नू मुद्दु పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైం నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 చో जाने जिगर आओ मेरे जानो नी పంచులోని పవర్ గేమ్ నేను పెద్ద ఫ్యాన్ నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను లాంగ్ టైం నో సీ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 చో పదవల్లో పెట్టావా మిఠాయి కొట్టు ఐ బాబోయ్ నీకెందుకు వచ్చింది డౌట్ బెంగాలీ సీటేదో మింగేసినట్టు తీయగా ఉన్నదిలే నీ వేడి ముద్దు లాంగ్ టైం నో సీ యు లాంగ్ టైం నో సీ యు అరే లాంగ్ టైం నో సీ హూ మే డల్ 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 మేం ప్లాన్ వేస్తే అది అసలు మర్డర్లా ఉండదు, ఏదో యాక్సిడెంటల్ గా జరిగినట్టుంటుంది. మేం చేసామని ఎవ్వరూ అనుకోరు. Happy birthday to you. 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 Happy
హ్యాపీ బర్త్డే టు యూ. నేను పెడతాను. అరే నేను పెడతాను. ఒక్క నిమిషం. నాకు ఇవ్వు, నేను అరే, పెడతాను. స్వర్ణ, నేను నేను పెట్టలేదు. మీరు ఆగండి. నమస్కారం అమ్మా. నమస్కారం. పెద్దమ్మ గారు అదే పిఠాపురం మంగమ్మ గారు ఉన్నారా? ఉన్నారు. మీరేం పని మీద వచ్చారు? భాగీరథి అమ్మగారు పంపారమ్మా. వారి మనవరాలికి నిశ్చితార్థ ముహూర్తం చూసి మంగమ్మ గారికి చెప్పమన్నారు. 2-3 రోజుల్లో దివ్యమైన ముహూర్తాలున్నాయి. ఆ విషయాన్ని వారితో చెప్పి వెళదామని వచ్చాను. అలాగా, మీరు కూర్చోండి, నేను పిలుస్తాను. అలాగేనమ్మా. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. ఇదిగోండి. ఇప్పట్లో ముహూర్తాలు లేవు అని చెప్పండి. ఉన్నాయి కదమ్మా. లేవు అంతే. అలాగేనమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే. భాగీరథమ్మ గారు పంపారమ్మా. చెప్పారు, విన్నాను. పంతులు గారు మంచినీళ్ళు. హారతి, హారతి. వస్తున్న పెద్దమ్మ గారు. నువ్వు నన్ను పెద్దమ్మమ్మ గారు అంటున్నావో పేదమ్మమ్మ గారు అంటున్నావో అర్థం కావట్లేదు. అమ్మమ్మ గారు అని పిలువు చాలు. అలాగే. చెప్పండి పంతులు గారు, దగ్గరలో ముహూర్తాలు ఎప్పుడున్నాయి? అదేనమ్మా, ఆ దగ్గరలో అన్న దగ్గరే వచ్చింది. ఏమిటి? రేపటి నుంచి మంచి రోజులు కావు, పుష్కరాలు వస్తున్నాయి కదా. కర్తెర 15 రోజులు, ఆ తరువాత పుష్కరాలు 79 రోజులు. పుణ్యకార్యాలు చేయడం కుదరదమ్మా. అదేంటి పంతులు గారు, ఇందాక నాతో 2-3 రోజుల్లో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయన్నారు కదా. నేనా? తమరితో అన్నానా? రెండు 3 రోజుల దాకా తీరిక లేదు, కలిసి వెళదామని వచ్చాను అన్నాను. మీరు పొరపాటుగా వినుంటారు. పంతులు గారు. ఏమిటి సీత, ఆయన మీద అరుస్తావు ఎందుకు? ఉంటే ఉన్నాయని చెప్తారు, లేకపోతే లేవని చెప్తారు. అది కదమ్మమ్మ గారు. అది లేదు, ఏదీ లేదు. నువ్వు మాట్లాడుకో. ఎలా ఊరుకుంటుంది? ముహూర్తాలు లేకపోయినా ఉన్నాయని చెప్పమనేవన్నా చెప్పిందేమో. దానికేం అవసరం? ఏం అవసరం అంటే, నిన్న చీర చించిన అవసరం ఏంటో అదే అవసరం. ముహూర్తాలు లేకపోయినా ఉన్నాయని చెప్పించి నన్ను త్వరగా బయట గెంటేయాలని, పీడ వదిలించుకుందామని. నా మీద పీకల దాకా కోపం ఉంది. ఏదో మీరు తీసుకొచ్చారని ఆగుతున్నారు కానీ, లేకపోతే ఎప్పుడు పీక పిసుకు పారేసేవారు. హారతి. ఏం పంతులు గారు, నేను మీతో ముహూర్తాలు ఉన్నాయని చెప్పమన్నానా? ముహూర్తాలు ఉన్నాయిగా అన్నారు. నేను అర్థం చేసుకోలేకపోయాను. అది సంగతి. ఏదో ఒక హింట్ అయితే ఇచ్చింది.
పాపం పంతులు గారు క్యాచ్ చేయలేకపోయారు. క్యాచ్ చేసుంటే క్యాష్ తర్వాత ఇచ్చేది. అలా క్యాష్ ఇచ్చి తారుమారు చేయడం, జనాల్ని కొనడం నీకు అలవాటు. పంతులు గారు మీరు వెళ్ళండి. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. నమస్కారం అమ్మా. నాకు వారు వచ్చేదే తెలీదు. అమ్మమ్మ పిలిస్తేనే కదా నేను వచ్చింది. ఏమమ్మమ్మా? అవును, అది మన కళ్ళ ముందే కదా వచ్చింది. సీత, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నేను నాశనం అయిపోవాలని. ఏదో ఒక ముహూర్తం కత్తెర రోజుల్లో పెట్టించేసి నా లైఫ్ కి కత్తెర వేయాలని. కాని రోజుల్లో నా నిశ్చితార్థం చేసి నా సంసారంలో కంప నాటాలని అక్కసు. పగ, ఎప్పుడో ఏదో చేశానన్న ప్రతీకారం. నన్ను ఎప్పుడెప్పుడు బయటకు తరిమేద్దామా అన్న ఆలోచన. మీరు తీసుకొస్తేనే కదా నేను వచ్చాను. నాకు నేరుగా వచ్చానా అమ్మమ్మగారు? కానీ ప్రతిసారి నేను ఎదురుపడ్డప్పుడల్లా ఏ పని మీద వచ్చావు, ఏ ప్లాన్ వేసుకుని వచ్చావు, నిన్ను ఎలా బయటకు పంపాలో నాకు తెలుసు, నీ అంతు చూస్తా, నీ ప్రాణం తీస్తా అంటుంది. పైగా మా అమ్మమ్మ గారి అండ ఉందనుకుంటున్నావేమో. నన్ను ఈ విషయంలో ఆపడం ఆవిడ తరం కాదు. ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి ఇంటికొచ్చిన దాన్ని. నా వెనకాల నా చెల్లుంది, నా భర్తున్నాడు, మామయ్య, అత్తయ్య, తాతయ్య ఉన్నారు. ఒంటికాయ సొంటి తిక్క ఆవిడ ఒక్కతే నన్నేం చేయగలదు. మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే భూమి మీద లేకుండా చేస్తా అంటూ అడుగడుగున వార్నింగ్లు ఇస్తుందమ్మమ్మా. మీకు చెప్తే మీరు బాధపడతారు, మీకు మధ్య గొడవలు అవుతాయని ఆ పాపం నాకెందుకని సైలెంట్ గా ఉంటున్నాను. ఇంత కఠినంగా నా జీవితం నాశనం చేయాలని చూసేసరికి బాధ ఆపుకోలేక బయటపడాల్సి వచ్చింది. ఏమిటి సీత, ఏమిటి నీ ఉద్దేశం? ఎందుకు దాన్ని అలా అంటావు? ఏదో 4 రోజులు ఉండిపోదామని వచ్చింది. ఎప్పుడో ఏదో పొరపాటు చేసిందని ప్రతిదానికి దాన్ని అలా అంటాం ఏం బాలేదు. అయినా ఒంటి కొమ్ము సొంటి కొమ్ము అంటావేమిటే? సొంటంటే మామూలు మాట అనుకుంటున్నావా? సొంటి గురించి నీకు తెలీదు, దాని పవర్ కూడా నీకు తెలీదు. కంట్లో పడ్డా ఒంట్లో ఉన్న మాంసాన్ని కూడా కరిగిస్తుంది. అయినా దాంజోలు నీకెందుకే? దాని పని అది చేసుకునివ్వు, అది మనకు అతిథి. అమ్మమ్మ గారు, నేనేం అసలు అనలేదో అన్నావో నాకు తెలుసులేవే. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకోపో. వెళ్ళు సీత. హారతి, దాని మాటలు నువ్వేం పట్టించుకోకు. నేనున్నాను కదా, నీకేం భయం లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండు, నీ పని చూసుకోపో. మంచి ముహూర్తంలోనే నేను నిశ్చితార్థం జరిపిస్తాను, సరేనా? వెళ్ళు. ఇది చెప్పేది కరెక్టా, అది చెప్పేది కరెక్టా? చూద్దాం, ఎప్పటికైనా తెలుస్తుంది కదా.